మనాలి రూమ్ టూర్ అయితే చూద్దాము. మేము మనాలి మార్నింగ్ 5 o'clock అయితే రీచ్ అయిపోయామండి. మాకైతే ఈ రూమ్స్ ప్రొవైడ్ చేశారు. చాలా పెద్ద హోటల్ అండి, హిమాలయ ప్యారడైజ్ హోటల్ అనమాట ఇది. రూమ్స్ అన్నీ చాలా పెద్దవి, చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ చెక్కతో తయారు చేసినవే ఎక్కువగా అనమాట. కార్నర్స్ అన్నీ కూడా చెక్కతోనే, అంటే ఇది ఇక్కడ చలి ఎక్కువగా, మంచు ఎక్కువ కదా, అందువల్ల చెక్కతో తయారు చేసినవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ 2 చైర్స్ ఇచ్చారు, టేబుల్ కూడా ఇచ్చారు. ఎవరైనా రూములు తీసుకునేటప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి తీసుకోండి, ఎందుకంటే బాల్కనీ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా ఉండడం వల్ల. కొన్ని మా పక్కన ఉన్న హోటల్స్కి, కొన్ని బిల్డింగ్స్ కూడా వ్యూ పాయింట్స్ లేవు, కొన్ని వాటికే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే చూసి తీసుకోండి. నైట్ టైం అయితే ఇలా ఉంది వ్యూ పాయింట్. ఇక్కడైతే చాలా చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి రూమ్ రెంట్తో అయితే ఇన్క్లూడ్ అయితే చెయ్యరండి. హీటర్ పెట్టించుకోవాలంటే దానికి సపరేట్ బిల్ ఒకటి ఉంటుంది, మన అవసరమైతే పెట్టించుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ ఒకటి ఇచ్చారు, కబోర్డ్ ఒకటి ఇచ్చారు. కబోర్డ్లో రగ్గులు ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి అవసరమైతే తీసుకోవచ్చు. స్లిప్పర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అంత కార్నర్ కూడా మొత్తం అన్ని వాల్కి కూడా ఇలాగే చెక్కతోనే డిజైన్ చేశారు. రూమ్స్ అయితే చాలా నీట్గా బాగున్నాయి. ఈ రూమ్లో మేము 2 days స్టే చేసాము. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. ఒకసారి బయట బాల్కనీ వ్యూ ఎలాగుందో చూద్దాము. ఎందుకంటే వ్యూ ఇంపార్టెంట్ అండి మనకి, ఎవరికైనా సరే. ఇప్పుడు బయటకు వెళ్ళి చూద్దాం. చలి అయితే తగ్గలేదండి. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఇలాగే ఉంటుంది. ఈ 3 నెలల్లో ఎక్కువ జనాలు అనమాట, టూరిస్టులు వస్తారు ఇక్కడికి. ఒక రివర్ అయితే మాకు దగ్గరలో ఉంది. ఇక్కడ చెట్లన్నీ ఎండిపోయి ఒక ఆకు కూడా లేదండి. ఈ 3 నెలలు అలాగే ఉంటాయంట. ఇవన్నీ మంచు కొండలు మాకు దగ్గరలో ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా బాగున్నాయండి. సినిమాల్లో చూడడమే తప్ప రియల్గా అయితే చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా చెక్కతో తయారు చేశారు. ఎన్ని ఫ్లోర్లు అయినా సరే పైన మాత్రము స్లాబ్లు ఇలాంటివి ఏం లేవండి. పైన ఏటవాలుగా పింక్ లాగా అయితే వేశారు, అది కూడా చెక్కతోనే. ఎందుకంటే అక్కడ మంచు ఎక్కువగా పడడం వల్ల క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ అలాగే ఉన్నాయండి. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మేము ఇక్కడైతే ఈ బాల్కనీలో కూర్చొని టీ తాగడం ఇవన్నీ అయితే చేసాము. ఇక్కడ పక్కన ఉన్న హోటల్స్ కూడా ఫుల్ టూరిస్ట్ ప్లేస్ అనమాట, చాలా బాగుంది. ఇదే మనాలి రూమ్స్ అనమాట మేము తీసుకునేవి.